నవంబర్ 15 తారీఖు రేపు మా మంత్రి తుమ్మల గారి పుట్టినరోజు సందర్భంగా మరి గత 40 సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో వారు ఎప్పుడు కూడా నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి మంత్రి పదవి రావడం అనేది ఇప్పుడు ఇది 5వ ఈ 20 సంవత్సరాల మంత్రి పదవి, 40 ఏళ్లలో 20 సంవత్సరాల మంత్రి పదవి చేశారు. ఎప్పుడు కూడా మరి ఆయన బర్త్డేలు ఆడంబరాలతోటి ఆర్భాటంతో కానీ హడావుడిగా ఎప్పుడు కూడా చేసుకునే దాఖలాలు లేవు. ఇంతకుముందు గతంలో చేసుకునే దాఖలాలు లేవు. మరి ఇప్పుడు కూడా చాలామంది మరి నాయకులు కానీ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్లు కానీ అదేవిధంగా జిల్లాలో ఉన్న వ్యాప్తంగా ఉన్న చాలామంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచులు కానీ గతంలో మరి సార్కి చాలా అనుబంధంగా ఉంది ఉమ్మడి జిల్లాతోటి. వాళ్ళందరూ కూడా మరి సార్ యొక్క పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు. కానీ మరి మంత్రి గారి అభిష్టం మేరకు మరి వారి గతంలో కూడా ఎన్నడూ కూడా చేసుకున్న పుట్టినరోజు చేసి హడావుడి చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఈసారి కూడా రేపు జరిగే పుట్టినరోజు కూడా నిరాడంబరంగా చేసుకోవాలని మరి మా నాయకులందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా మా పత్రికా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి ఇలా ఫ్లెక్సీలు కానీ కేకులు కానీ ఈ హడావుడి అనేది చేసి వృధా ఖర్చుని ఆయన ఎప్పుడు ప్రోత్సహించరు. ఆయన కాదు ఇప్పటి నుంచి కాదు, గత 40 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా నాకు ఒక ఫ్లెక్సీ పెట్టమని అడిగే నాయకుడు కాదు. మరి పెట్టిన వాళ్ళని కూడా కోపం చేసే మనస్తత్వం ఉన్నది. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు అని చెప్పేసి అలాంటి మనస్తత్వం గల మరి మంత్రి గారు ఈరోజు మరి వారి అభిష్టం మేరకు కూడా మనందరం కూడా వారి బర్త్డేని ఎట్లా అంటే మరి ఏదైతే హాస్టల్లో ఉన్న పేద విద్యార్థులు కానీ హాస్టల్ విద్యార్థులు కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లు కానీ మరి హాస్పిటల్స్లో కానీ మన యొక్క వితరణ ఏమైనా ఉంటే ఆ రకంగా మనం చేయాలి. చెప్తే హడావుడి చేసి కేకులుగా భారీ కేకులు కానీ మరి భారీగా ఫ్లెక్సీలు పెట్టడం కానీ ఇవన్నీ చేయొద్దని చెప్పారు. గతంలో మరి తెలవక ఒకళ్ళిద్దరు పెట్టారు. దాంట్లో నా వైపు నుంచి కూడా పెట్టా ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు కూడా తీసేస్తాం. ఎందుకంటే మంత్రి గారి అభిష్టం మేరకు మీరు నడుచుకోవాలి కాబట్టి వారికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. మరి వారు ప్రజల మనసుల్లో ఉన్నారు. ఎందుకంటే ప్రజల మనసులో ఉండడానికి మొన్ననే ఉదాహరణ ఏంటంటే మన పోయిన ఎలక్షన్లో ఖమ్మం నియోజకవర్గంలో 50,000 ఓట్ల మీద గెలిచారు. మళ్ళీ మంత్రి అయ్యారు. గతంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో మంత్రి అయ్యారు. అదే బీఆర్ఎస్లో మంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో మంత్రి అయ్యారు. అంటే వాళ్ళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి కాబట్టి వారు ఏమైనా అభివృద్ధికే ఖమ్మం తుమ్మల గారు అంటే అభివృద్ధి ప్రదాత, ఖమ్మం అంటే తుమ్మల గారు అంటే ఖమ్మం. మరి అలాంటి అభివృద్ధి ప్రదాతకి మరి ఇవన్నీ హడావుడి చేయడం వారికి ఇష్టం ఉండదు. కాబట్టి పత్రికా ముఖంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి అభిష్టం మేరకు మేము తెలియజేస్తున్నాం. మేమందరూ కూడా ఖచ్చితంగా మరి వారి ఇష్టాన్ని ప్రకారం నడుచుకోవాలని ఫ్లెక్సీలు కానీ కేకులు కానీ హడావుడి చేయొద్దని ఈ సందర్భంగా పత్రికా ముఖంగా నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా కోరుతున్నాం. ఏదైతే బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం సంబంధించిన హాస్టల్ అన్నిట్లలో విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బెడ్షీట్స్ కానీ ఇట్లాంటి మరి వాళ్ళకి చలికాలం వచ్చింది కాబట్టి బెడ్షీట్లు అందజేయాలని, అదేవిధంగా ఒకరిద్దరు గౌరవ కార్పొరేటర్లు కూడా వారి డివిజన్లో ఎవరన్నా వికలాంగులు ఉంటే ఒక ట్రై మోటార్ వెహికల్ని అలాంటి 1,50,000 దాకా వస్తే అలాంటి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి వాటిని మనం చేయడానికి మనం ప్రోత్సహిద్దాం. ఎందుకంటే ఎవరైతే పేదలకి ఉపయోగపడాలి చెప్తే వృధాగా డబ్బులు ఖర్చు చేయొద్దు అనేదే మంత్రి ఉద్దేశం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.